8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఫ్యాట్ బాగా తగ్గాలి అంటే నూనె మానేయాలి, నెయ్యి మానేయాలి, లేకపోతే ఫ్యాట్ మానేయాలి అనుకుంటారు. కానీ మానేయాల్సింది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని అని చాలామందికి తెలియదు. అందుకని మనం వెయిట్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, మంచి కొవ్వులను కొద్దిగా తీసుకోవాలి. ఈ కాంబినేషన్లో డైట్ కనుక మనం తీసుకుంటే హెల్దీగా వెయిట్ లాస్ని, ఫ్యాట్ లాస్ని మనం సాధించవచ్చు. ఇంట్లో ఉండి ఏ ఒబేసిటీ సెంటర్లకు వెళ్లకుండా, ఆశ్రమంలో కూడా మీరు చేరకుండానే ఇంట్లోనే స్పీడ్గా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ని చేసుకునే ఇంట్లో ఫాలో అయ్యే నట్ మీల్ ప్లాన్ని, ఆ టెక్నిక్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఇప్పుడు చెప్పిన విధంగా మనం తినే ఫుడ్ ఉండాలి. అలాంటి వాటి ద్వారా మీరు టైం టేబుల్ ఎలా ఫాలో అవ్వచ్చో నేను చెప్తాను. ఇప్పుడు ఉదయం పూట 2 సార్లుగా నీరు తాగేసి 2 సార్లుగా మోషన్ అయ్యే కార్యక్రమాలు పూర్తి చేయండి. 9-9:30 లోపు ఈ కార్యక్రమాలు అయిపోవాలి. మార్నింగ్ ఏమీ తాగకుండా 9-9:30 వరకు కడుపు మాడిస్తే ఈలోపు మీ కొవ్వు కరుగుతూ ఉంటుంది మీరు చేసుకునే పనులకో, ఉదయం చేసే వర్కౌట్స్కో, వ్యాయామాలకు. కాబట్టి ఎంటీ స్టమక్ మీద మనం ఉన్నప్పుడు ఆటోఫాగ్ బటన్ ఆన్లో ఉండి మిమ్మల్ని రిపేరు, క్లీనింగ్ చేసుకుంటూ మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం బాగా హెల్దీగా, హ్యాపీగా జరుగుతుంది ఈ టైం. దాన్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టైం. అందుకని 9:30-10 వరకు ఏమీ తాగకుండా కడుపు మార్చడం మంచిది. మొట్టమొదటి ఆహారంగా ఉదయం 1 గ్లాసు వెజిటబుల్ జ్యూస్ త్రాగండి. క్యారెట్, టమోటా, కీర, బూడిద గుమ్మడి ఇట్లాంటివి వేసుకున్న జ్యూస్ 1-2 స్పూన్లు, 3 స్పూన్లు తేనె కలుపుకొని నిమ్మరసం పిండుకు త్రాగండి. అందులో కుదిరితే వీట్ గ్రాస్ పౌడర్ 1-1.5 స్పూన్ వేసుకోండి. తేనె వద్దనుకుంటే ఎండు ఖర్జూరం పొడి అయినా వేసుకోవచ్చు తీపికి. ఇలా జ్యూస్ తాగండి. 250 ml సరిపోతుంది, 300 మ్యాక్సిమం. ఈ జ్యూస్ త్రాగిన 45 మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ లాగా నట్ మీల్ ఏం తినొచ్చు, ఎలా తినొచ్చు, 4 రకాల విత్తనాలని ఇక్కడ మీరు తినటానికి ప్రయత్నం చేయండి. అవి ఏమిటంటే 1 గుమ్మడి గింజలు, 2 ప్రొద్దుతిరుడు పప్పు, 3 పుచ్చ గింజలు, 4వది హెంప్ సీడ్స్. ఇలాంటివి తీసుకోండి. ఇంకా కావాలంటే చియా సీడ్స్ కూడా 5 తీసుకోవచ్చు. ఇలాంటి నట్స్ని నైట్ నానబెట్టేస్తే ఉదయానికి నానిపోతాయి. పడుకునేటప్పుడు నానబెట్టండి, ఉదయం నీళ్ళలోంచి తీసేసేయండి. చియా సీడ్స్ అయితే గంట ముందు, అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ నైట్ వేస్తే ఉదయానికి నానతాయి. ఈ నానబెట్టిన విత్తనాలను మీరు పెట్టుకుని ఈ 4-5 రకాల విత్తనాలని ఒక్కొక్కటి అన్నేసి తగ్గించేది తినదు, మంచిగా తినండి. ఇట్లాంటి వాటిని మీకు సరిపడా ఇలాంటి విత్తనాలు తినేసి కర్బూజా, పుచ్చకాయ, బొప్పాయి ఇలాంటి 3 ఫ్రూట్స్లో ఏదన్నా మీకు అనుకూలంగా ఉండే 2 రకాలైన పెట్టుకునైనా ఫ్రూట్స్ తీసేసుకోండి. ఇది మార్నింగ్. ఇక మధ్యాహ్నం 4 వరకు ఏమీ తినకుండా, ఇప్పుడు తిన్నది అరిగి ఆకలి అయ్యేసరికి అంత టైం అవుతుంది. 4 గంటలకు 1 గ్లాసు చెరుకు రసం కానీ, కమలా జ్యూస్ కానీ, పైనాపిల్ జ్యూస్ కానీ ఏదన్నా 1 గ్లాస్ 200 ml జ్యూస్ తాగండి. ఆ టైంలో జ్యూసులు తాగితే కాస్త మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, వెయిట్ వల్ల వచ్చిన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, హార్మోన్ బ్యాలెన్స్కి ఇట్లాంటివన్నీ బాగా సపోర్ట్ చేస్తాయి. అలా తీసుకోండి. ఐసు, పంచదార అట్లాంటి జ్యూసుల్లో వాడకుండా తీసుకోండి. మళ్ళీ డిన్నర్ నట్ మీల్ ఎలా ఉండాలి అంటే వాల్నట్స్, మీకు ఇబ్బంది లేని నట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. పైన్ నట్స్, మెకడమియా నట్స్, అట్లాగే జీడిపప్పులు కానీ, బాదం పప్పులు కానీ, పిస్తా పప్పులు కానీ ఇలాంటి నట్స్ ఏవైనా సరే 4 రకాలు నానపెట్టుకోండి. వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్ 10-15%, 20% లోపే ఉంటాయి. అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దగ్గర 20-25% మధ్యలో ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాట్ కూడా 40-50% ఉంటుంది. ఆ ఫ్యాట్ కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఇట్లాంటి నట్స్లో. అలాంటివి ఇవన్నీ పప్పులు తీసుకోండి. ఏవైనా 4-5 రకాల విత్తనాలు అన్నేసి పెట్టుకోండి. వీటిని కూడా ప్రొద్దున్న నానబెడితే సాయంకాలం నానతాయి. అలా నానబెట్టిన నట్స్ సాయంకాలం తీసుకుని దీనితో పాటు సీజనల్ ఫ్రూట్స్ని మీరు రేక్కాయలు, నేరేడు,
యాపిల్, ఏదైనా మామిడి పండు కావాలంటే ఒక మామిడి పండు, పనస్తోనలు ఉంటే ఒక 4-5 పనస్తోనలు, ఇట్లా కాంబినేషన్లో ఫ్రూట్స్ పెట్టుకు తినేసేసేయండి. ఇలా మార్నింగ్ లంచ్కి నట్ మీల్, ఈవినింగ్ డిన్నర్ నట్ మీల్, నట్స్ తిన్నాక చివరిలో ఫ్రూట్స్ కొన్ని వెరైటీలు మనకు కావాల్సినట్టు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు 2 times నట్ మీల్ తీసుకుంటాం. ఇక మిగతా ఆహారాలు ఏమి ముట్టుకోరు. ఇక అంటే కూర ఉడికింది, పుల్కాలు, రైసు, పెరుగు, వీటితో పనే లేదు అసలు. మీరు ఇట్లా తిని చూడండి, ఎంతో బలంగా తయారవుతారు. సో డయాబెటీస్ కూడా మీకు ఏమి ఇబ్బంది పెట్టదు. డయాబెటీస్ ఉన్న 1-2 ట్యాబ్లెట్లు వేసుకునేవారు మానేసేసేసి ఈ విధానం ఫాలో అవుతున్న నార్మల్ చక్కెర లెవెల్ వచ్చేస్తాయి మీకు. ఇట్లా అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివి బాగా తగ్గిపోతాయి. అట్లాగే హెల్దీగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవుతారు. ఉప్పు నూనె లేదు కదా, ఇక సాల్ట్ తినట్లేదు, వాటర్ రిటెన్షన్ తగ్గిపోతుంది, బయట నుంచి ఏమీ వాడట్లేదు, కార్బోహైడ్రేట్స్ లేవు, అందుకని ఫ్యాట్ బర్నింగ్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ స్లోగా అరుగుతాయి, ఎందుకంటే ప్రోటీను, ఫైబరు, ఫ్యాటు, అన్ని కాంబినేషన్లో కలిసి ఉన్నాయి ఇక్కడ న్యాచురల్గా తినటం వల్ల. మెల్లమెల్లగా బ్రేక్ డౌన్ అవుతాయి. ఇందులో హై ఫైబర్ ఉండటం వల్ల గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ఇట్లాంటివన్నీ స్లో డౌన్ చేసేస్తాయి. స్లోగా వెళ్ళినట్టు బాడీ వాడుకుంటూ ఉంటుంది. చాలకపోతే స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బర్న్ అవుతుంది. 6ంటికి తినేసేసి సాయంకాలం మళ్ళీ రేపు ఉదయం 10 వరకు గేట్ క్లోజ్, 16 గంటలు మూసేయాలి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు నట్ మీల్ 2 times తినండి, 16 గంటలు ఆపేసేయండి. శుభ్రంగా కొవ్వు కరుగుతూ, బరువు తగ్గుతూ, హెల్దీగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ మీరు సాధించవచ్చు. అందుకని మీకు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతూ, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతూ, బొజ్జ తగ్గుతూ, అసలు మైండ్కి ఎంత ఫ్రెష్గా, సాత్వికంగా మీకు అనిపిస్తుందో, అసలు పొట్టా ప్రేగుల్లో మంట, గ్యాసు, మత్తు, బద్ధకాలు ఇవి లేకుండా నిద్ర మంచిగా పడుతూ ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలుసుకోలేరు. సత్యనారాయణ రాజు ఎంత గొప్ప టెక్నిక్ చెప్పింది, 100% కరెక్ట్ అని మీరు అనకపోతే అడగండి నన్ను. అంత మంచి కంఫర్ట్గా ఉంటుంది. నేను ఫాలో అయ్యే నట్ మీల్ ప్లాన్ ఇది. నేను ఎప్పుడన్నా రా ఫుడ్ తిన్నప్పుడు ఇట్లా తింటుంటాను. అసలు 1 year స్ప్రౌట్స్ కూడా తినకుండా నట్స్ మీదే ఉన్న రోజులు ఉన్నాయి. నేను 2 పూట్ల నట్స్ తినేసి 8 నెలలు, 10 నెలలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మీకు అసలు లైఫ్లో దీన్ని వదలాల్సిన పని లేనంత గొప్ప టెక్నిక్. మీరు ఆశించిన ఫలితం వచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడన్నా సాటర్డే, సండే ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలంటే ఒకరోజు ఎంజాయ్ చేయండి, కానీ ఇతర రోజుల్లో నట్ మీల్ ప్లాన్ని కంటిన్యూ చేయొచ్చు. రిజల్ట్ వచ్చే వరకు డీవియేట్ అవ్వకుండా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.